మనం చేయబోయే ఎక్సర్సైజెస్ కోర్ అండ్ లో బ్యాక్ మీద అట్మోస్ట్ ఫోకస్ ఉంటుంది. అంటే మనకి బేసిక్లీ ఎనీ మూవ్మెంట్ చేసే ముందు మనకి మన కోర్ అండ్ లో బ్యాక్ మీద ఫోకస్ చేస్తే మన బాడీ సెంటర్ అవబోతుంది. ఇది యూజువలీ అందరూ మర్చిపోతుంటారు. అందుకని మనం చేయబోయే దాంట్లో ఇది ఫోకస్ పెట్టుకుంటే ప్రతిరోజు మన డే టు డే యాక్టివిటీస్లో కూడా ఎంగేజ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఈ మోకాలు నొప్పులు, హిప్ పెయిన్స్ అవేవి రాకుండా ఉంటాయి. అందుకనే ఈరోజు మనం చేయబోయే దాంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇస్ ఈ హిప్ టక్ ఇన్. ఇది ఎందుకు చేస్తామంటే మెయిన్లీ చాలా మందికి ఈ లో కోర్ అన్న మసిల్ ఏంటి, అది ఎలా యాక్టివేట్ చేయాలి, అది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా తెలియదు. అందుకని దీంతో స్టార్ట్ చేసుకుంటే మనకు ఆ మసిల్ వర్క్ అర్థమవుద్ది, అక్కడి నుంచి మూవ్ అవ్వచ్చు. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. సో హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్. ఈ హిప్ బయటికి ఫస్ట్ పుష్ చేయండి, దాని తర్వాత లోపలికి టకింగ్ చేయండి, మళ్ళీ బయటికి పుష్ చేయండి, లోపలికి టకింగ్ చేయండి. ఈ టకింగ్ ఇన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టకింగ్ ఇన్ వల్ల ఈ స్టమక్ కింద మసిల్ స్ట్రెంథెన్ అయితే మనకి అప్పుడు ఈ లో బ్యాక్ యాక్టివేషన్ అవుద్ది, బాడీ సెంటర్గా స్ట్రాంగ్గా ఉంటుంది. సో లెట్స్ గో కౌంటింగ్. 1 2 3 4 fantastic 5 6 7 8 9 10 fantastic. సో ఇది చేసుకుంటే చాలా మందికి అక్కడ మసిల్ ఉందని కూడా సరిగ్గా తెలీదు. లిటరలీ నేను ఫిట్నెస్కి వచ్చేంత వరకు నాకు తెలియలేదు. ఎనీవే, దట్ ఈస్ ఫస్ట్ ఎక్సర్సైజ్. మనం చేయబోయే సెకండ్ ఎక్సర్సైజెస్ ఇస్ హ్యాండ్స్ బిహైండ్ యువర్ హెడ్ and knee to the elbow, knee to the elbow. Okay guys, let's begin. 5 4 3 2 1 1 2 3 కొంచెం టార్సో ని తిప్పుకోవచ్చు మన టాప్ అప్పర్ బాడీని. 6 7 8 9 10 11 12 13 14 15. that's it. సో దీంతో మన స్టమక్, మన లో బ్యాక్, హిప్ మసిల్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు మనం చేయబోయే థర్డ్ ఎక్సర్సైజ్ ఈజ్ మై ఫేవరెట్. ఇది మన ఇంట్లో ఎప్పుడన్నా ఎక్స్ట్రా స్ట్రెచ్ చేయాలంటే స్ట్రెచ్ కింద కూడా వాడుకోవచ్చు. అండ్ సరిగ్గా కోర్ అండ్ హిప్ మసిల్స్ వాడుకుంటే ప్రాపర్ కోర్ అండ్ హిప్ మసిల్స్తో ఎక్సర్సైజ్ అయిపోద్ది. ఇట్స్ నథింగ్ బట్ ఆర్ ఫ్రంట్ కిక్స్. ఓకే గైస్, లెఫ్ట్ లెగ్ ముందు పెట్టుకోండి, రైట్ లెగ్ వెనక్కి పెట్టుకోండి, హ్యాండ్స్ అప్ అండ్ కిక్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. లెట్స్ గో. సో రైట్ లెగ్ బ్యాక్ అండ్ ఇక్కడ ఒక్కటి చేసేటప్పుడు నడుం దగ్గర మన లో బ్యాక్ మసిల్ని స్క్వీజ్ చేసి ఉంచాలి. అది స్క్వీజ్ చేస్తేనే దాంట్లో ఉన్న ఎఫెక్టివ్నెస్ బయటకు వస్తుంది. So let's go. 5 4 3 2 1 shoot. 1 2 3 4 5 6 7 like a fighter anamata. 8 9 10. Stop. ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్కి వెళ్ళిపోతున్నాం. కానీ వెళ్ళే ముందు ఒక మాట, అందరూ ఇంత హైట్కి కిక్ చేయలేకపోతారు. చేయలేనప్పుడు డోంట్ వరీ అండి, మనం ఇక్కడ వరకు కూడా కిక్ చేసుకోవచ్చు. అది మెల్లమెల్లగా చేసే కొద్దీ హైట్ పెంచుకుంటూ ఉండాలి. సో మీరు ఎక్కడ కిక్ చేస్తున్నారో మెజర్ చేసి పెట్టుకుంటే మనకి ప్రోగ్రెషన్కి ఉపయోగపడుతుంటుంది. ఓకే, సో ఆన్ దట్ నోట్ మనం లెఫ్ట్ లెగ్లోకి వెళ్ళిపోదాం. అంటే రైట్ లెగ్ ఇన్ ద ఫ్రంట్, హ్యాండ్స్ అప్ స్ట్రేట్, లెగ్ స్క్వీజ్ ఇన్. ఇంకా అక్కడి నుంచి వీ కెన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. సో ఈ ఫ్రంట్ కిక్ ఇది ఇంకొకటి ఏంటంటే మనకి ఒక ఎక్కడలేని ఎనర్జీ, ఎక్కడలేని పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది సరిగ్గా చేసుకుంటే. సో దాట్ నెక్స్ట్ మనం చేసేది ఈ లో కోర్ ఇంకా హిప్, లోవర్ బ్యాక్ అంటే మనకి ఇదంతా ఈ బ్యాండ్ మొత్తం వస్తుంది కాబట్టి ఈ సైడ్ హిప్ని వాడేటట్టు చేద్దాం. సో హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకుని కొంచెం సాఫ్ట్ నీస్ ఇలాగా, అంటే ఇలాగా సాఫ్ట్ పెట్టుకుని ఇక్కడ నుంచి సైడ్ క్రంచ్.
అంటే రైట్ నీ టు ద రైట్ ఎల్బో, లెఫ్ట్ నీ టు ద లెఫ్ట్ ఎల్బో. ఓకే, లెట్స్ గో గైస్. రెడీ? 3, 2, 1 షూట్. 1 2 3 4. ఇది చేస్తుంటే ఈ పక్కన వెరీ నైస్. 8 10 fantastic. 11 12 13 14 15. దీంతో మనకి లోవర్ బ్యాక్, లోవర్ కోర్, హిప్ అన్నీ సూపర్గా యాక్టివేట్ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్ మనం చేయబోయేది ఇట్స్ కాల్డ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే ఏం లేదు, చేతిలో పెట్టుకుని అందరికీ నమస్తేలో చెప్తాము. యూజువల్లీ అందరికీ ఇలా అంటాం కదా, సో సంథింగ్ లైక్ దట్. అదే వాడుకుని మన హ్యాండ్స్ ఇలాగా చెస్ట్ మీద పెట్టుకుని బ్యాక్ స్ట్రైట్ ఉండాలండి. నో బెండింగ్ ఇవన్నీ కాదు, జస్ట్ స్ట్రైట్ ఉండి బ్యాక్ స్ట్రైట్ పెట్టుకుని ఇంతే. అండ్ కమ్ బ్యాక్ అప్. పైకి వచ్చిన ప్రతిసారి స్టమక్ స్క్వీజ్ ఇన్, హిప్ స్క్వీజ్ ఇన్, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ పెట్టుకుని లెట్స్ గో గైస్. 1 nice squeeze. 2 super. 3 జాపనీస్ వాళ్ళు కూడా ఇలానే నమస్తే చెప్తారు. 4 5 ఇంట్లో మనందరం ఇలా నమస్తే చెప్పడం మొదలు పెడితే అది కూడా ఒక ఎక్సర్సైజ్ అయిపోద్ది. 7 సూపర్. 8 9 స్క్వీజ్ చేయాలి మొత్తం. 10 11 12 13 14. చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ సరిగ్గా చేస్తే చాలా ఎఫెక్టివ్ అండి. ఫ్యాంటాస్టిక్. ఇది చేస్తే మనకి లోవర్ బ్యాక్, స్టమక్ అన్నీ సూపర్గా యాక్టివేట్ అయిపోతాయి.